హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనము పంచతంత్ర సిరీస్ మిత్రలాభం 6వ కథ చెప్పుకుంటున్నాం కదా, అదే కంటిన్యూషను. కాకి, మూషికము మరియు తాబేలు, మందరుడు. సో ఏమని చెప్పుకున్నాం మనము? జింక కొత్త స్నేహము ఏర్పడుతుందని. సో ఎలా ఏర్పడుతుంది? ఒకరోజు జింక తప్పిపోయి వచ్చి అడవిలో వేటగాడు తరుముకుంటూ వస్తుంటే పాపం బిత్తరపోయి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అది వీళ్ళు గమనిస్తారు, కాకి, మూషికము మరియు తాబేలు. గమనించి మృగమా, ఎవరు నీవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని అడుగుతారు. అప్పుడు వేటగాడు తరుముకు వస్తున్నాడు, నేను మా మంద నుంచి తప్పిపోయి వచ్చాను అంటే పాపం మా మృగాన్ని ఓదార్చి మాతో స్నేహం చెయ్యి, నువ్వు మీ వాళ్ళతో కలిసేంత వరకు అని చెప్పి వాళ్ళు నలుగురు కూడా మంచి స్నేహితులుగా స్నేహం చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఏమవుతుందంటే జింక ఆహారానికి తినడానికి వెళ్ళి ఇంతసేపటికి రాదనమాట. అప్పుడు కాకి పైనుంచి ఎగిరి చూసి జింకను వలలో చిక్కుకుందని గ్రహించి అది వచ్చి మిగతా మిత్రులకి చెప్తుంది. వీళ్ళు ముగ్గురు ఉపాయం పన్నుతారు. వేటగాన్ని ఏమార్చడానికి తాబేలు నేల మీద నుంచి నీళ్ళల్లోకి వెళ్తున్నట్టుగా యాక్టింగ్ చేయటం, తర్వాత ఈ లోపల వాళ్ళని కొరికి జింకను విడుదల చేయటం అని ఉపాయం పన్నుతారు. కానీ అది అనుకున్నవన్నీ జరగవు కదా. ఉపాయంలో అపాయం ఏర్పడిపోతుంది. ఆ అపాయం వలన తాబేలు చిక్కుబడిపోతుంది. కాకి, ఎలుక మరియు జింక తురుమని పారిపోతుంది, కాకి ఎగిరిపోతుంది, మరి ఎలుక త్వరలోకి వెళ్ళిపోతుంది. అయితే వీళ్ళు ముగ్గురు మళ్ళీ తాబేలుని విడిపించడానికి ఉపాయం పన్నుతారు. ఆ ఉపాయం ఏంటో, ఆ కథ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓకేనా? స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ ఎపిసోడ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.